ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలతో పాటుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అగ్ని పరీక్ష లాంటి రోజు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో ఉన్నటువంటి అనేక కేసుల్లో బెయిల్ మీద రిలీజ్ కాబడి ఇంచుమించుగా 52 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్ మీద రిలీజ్ కాబట్టి ఈరోజు బయట ఉండటం జరిగింది. ఈ సందర్భంలో తన కేసులు అన్నిటి మీద కూడా ప్రభావితమయ్యే అనేక కేసులు సంబంధించి 17A అనే సెక్షన్పై ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 దీనికి సంబంధించి సెక్షన్ 17A మీద ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసులో ఈ సెక్షన్పై తీర్పు వెలువరిస్తుంది. దీని సెక్షన్ తీర్పు తదనంతరం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితంతో పాటుగా ఈ కేసుకు సంబంధించిన మొత్తం జీవితం కూడా ప్రభావితమయ్యేటటువంటి ఈ కేసు తీర్పు ఈరోజు వెలువరించబోతూ ఉన్నారు. ఒక్కసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కావచ్చు, IRR కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కావచ్చు, ఇసుక కుంభకోణం కేసులు కావచ్చు, మద్యం పాలసీ విధానంలో కేసులు కావచ్చు, ఇలా అనేక రకాలమైన కేసులు. ఇక్కడ కృష్ణ పుష్కరాల సందర్భంలో అవినీతి జరిగిందని చెప్పబడుతున్నటువంటి కేసులు కావచ్చు. ఏకకాలంలో ఎలక్షన్ ముందుగా ఇంచుమించు 4.5 సంవత్సరాల తదుపరి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీద, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, కన్వీనర్గా, ఒక జాతీయ రాజకీయాలను చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తిపై ఇలాంటి కేసులు ఉండటం ఒక ఉత్కంఠభరితమైనటువంటి గతంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూడా అనుభవించారు. ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే ఈ సెక్షన్ అప్లికబిలిటీ మీద మరొక్కసారి కూడా మనం మాట్లాడుకోవటం తప్పేమి కాదు. ఒక్కసారి 17A మనం చూసినట్లయితే 17A ఏమని చెప్తుందంటే, ఇది ఈ సెక్షన్ అనేది 26/7/2018 నుంచి అమల్లోకి రావటం జరిగింది. దీంట్లో 17A ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్స్ రిలేటబుల్ టు రికమెండేషన్స్ మేడ్ ఆర్ డెసిషన్ టేకెన్ బై పబ్లిక్ సర్వెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ అఫిషియల్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్. దీంట్లో 17A Clause 1, no police officer shall conduct any inquiry or investigation into any offence alleged to have been committed by a public servant under this act, where the alleged offence is relatable to any recommendations made or decision taken by such public servant to discharge of his official functions or duties without the ప్రీవియస్ అప్రూవల్. దీంట్లో ఈ సెక్షన్లో నో పోలీస్ ఆఫీసర్ షల్ బి కండక్టెడ్ ఎనీ ఎంక్వైరీ అంటారు. ఇక్కడ ఈ చట్టానికి సంబంధించి ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దీనికి సంబంధించిన ఒక ముందస్తుగా ఒక విచారణ చేయాలన్నా, ప్రాథమికంగా ఒక FIR కేసు కట్టాలన్నా, విచారణ చేయాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఒక పబ్లిక్ సర్వెంట్, ఒక మాజీ ముఖ్యమంత్రిపై ముందస్తు అనుమతి ఆవశ్యకత ఉంది. షెల్ అనే పదం వాడుతున్నారు, దయచేసి షెల్ అనే పదం వాడుతున్నారు. ఇక్కడ క్రిమినల్ కేసులో 2 రకాలు. ఒకటి అవినీతికి సంబంధించినటువంటి కేసులైతే 2 క్రిమినల్ కేసు సంబంధించినటువంటివి. క్రిమినల్ కేసులో ఈవెన్ ఒక రేప్ కావచ్చు, ఒక మర్డర్ కావచ్చు,
కొన్ని అనేకమైన కేసుల్లో ఐపీసీ సంబంధించిన కేసుల్లో ఉన్నట్లయితే అనుమతి అవసరం లేకుండానే కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒక అవినీతి నిరోధక చట్టం కింద మాత్రము కేసు నమోదు చేయాలన్నా, విచారణ చేయాలన్నా, ప్రాథమికంగా ఏ కేసు చేయాలన్నా కూడా పోలీస్ ఆఫీసర్ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి, గవర్నర్ యొక్క అనుమతి. పోలీస్ ఆఫీసర్ కాకుండా సపోజ్ అదర్ దాన్ పోలీస్ ఆఫీసర్ అడిగితే అనుమతి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన అన్నీ కూడా అవినీతి నిరోధక చట్టం కింద పెట్టినటువంటి కేసులు. ఇది ఇండియన్ పీనల్ కోడ్ కింద పెట్టినట్టయితే చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు అనుమతి అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు కాబట్టి, ఒక మాజీ ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారు కాబట్టి ఈ యాక్ట్ అనేది 26/7/2018 అమలులోకి వచ్చింది. కాబట్టి ఈ డేట్ తరువాత ఒక కేసు పెట్టాలన్నా, ఒక విచారణ పెట్టాలన్నా, ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ముందస్తు అనుమతి ఆవశ్యకత ఉంది. షెల్ అనే పదం వాడుతున్నాడు ఇక్కడ. ఇది అఫెన్స్ అనేది అవినీతి నిరోధక చట్టం కింద పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కేసు పెట్టాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి అవసరం. ఇలా లేకుండా చేయటం ద్వారా ఇది ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ వస్తుంది, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వస్తుంది. ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి చెల్లుబాటు కాదు. ఎప్పుడైతే తన పరిధిలో లేనటువంటి విచారణ చేయటం, తను ప్రొసీజర్ ఆస్పెక్ట్లో చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన వ్యక్తులు నడుచుకుపోవటం ద్వారా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ఏ చెల్లుబాటు కాదో అసలు కోర్టు రిమాండ్ అనేది డజంట్ అరైజ్. ఇక్కడ ఎప్పుడైతే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు కాబడతారు, విచారణ చేయబడతారు, ముందస్తు అనుమతి లేదు కాబట్టి ఇది కంపల్సరిగా రిమాండ్లోనే రిటర్న్ చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఉండేది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి నిరోధక చట్టం కింద కానట్లయితే వేరే సెక్షన్స్ కింద క్రిమినల్ కోర్టులో ఐపీసీ ప్రకారం కేసులు పెట్టినట్లయితే ఇది అవినీతి నిరోధక చట్టం కింద రాదు. కాబట్టి రిమాండ్ అనేది విజయవాడ ఏసీబీ కోర్టుకు ఉండేది కాదు. రిమాండ్ అనేది ఎక్కడైతే అరెస్టు కాబడ్డారో నంద్యాల అక్కడ సంబంధించిన ఆ కోర్టుకు ఉండేది. అంటే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు కాబడ్డారు కాబట్టి విజయవాడ ఏసీబీ కోర్టుకు రిమాండ్ జరిగింది. ఎప్పుడైతే విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్కి వచ్చిందో రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఒక్కసారి అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలంటే 17A అప్లికబిలిటీ వస్తుంది. అది 26/7/2018 తర్వాత ఈ సెక్షన్ అమల్లో ఉంది కనుక దీని తరువాత చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అప్లికబిలిటీ అవుతుంది. అన్ని కేసుల్లో కూడా ఈయన ఈరోజు బయటపడే అవకాశం ఉంది. అన్ని కేసుల్లో కూడా బయటపడతారు. ఈ సెక్షన్లో ఉద్దేశం చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రభుత్వం మారిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకుల మీద కక్ష సాధింపు ధోరణి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ఎత్తు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి చేశాడా, చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కక్ష సాధింపు ధోరణి ఉందా అన్న అట్లయితే ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ అనేక కేసుల్లో ఏ కేసుల్లో కూడా ప్రాథమికంగా ఏ విధమైనటువంటి సాక్ష్యాలు లేవు. నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క కేసులో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కేసులో 25 లక్షలు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒక్కసారి ఎలక్ట్రల్ బాండ్ అనేది ఇండియాలో ఏ రాజకీయ పార్టీ ఎలక్ట్రల్ బాండ్ రూపంలో తీసుకున్నా కూడా అది అవినీతి కాదు. ఇది వైట్ అమౌంట్. దీని మీద ఎలక్ట్రల్ బాండ్ అనేది ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా నేరం కాదు, అది అవినీతి కాదు.
అదే కనుక నేరమైతే తెలుగుదేశం పార్టీ 25 కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్ రూపేణా తీసుకుంటే ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ పార్టీ 175 కోట్ల దాకా ఆ పార్టీ ఆ నిర్దిష్టమైన సమయంలో ఎలక్ట్రాల్ బాండ్ రూపేణా ఉంది. అలానే ఇంచుమించుగా టీఆర్ఎస్ 500 కోట్లు, మమతా బెనర్జీ 500 కోట్లు, ఇంచుమించుగా 13,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రాల్ బాండ్ రూపంలో నగదు రూపంగా భారతదేశంలో అన్ని పార్టీలు మార్చుకోవడం జరిగింది. ఇప్పటికే దీని మీద ఎలక్ట్రాల్ బాండ్ అనేది ఏ సంస్థ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ పర్సన్ కానీ, ఏ కార్పొరేట్ సెక్టార్ నుంచి కానీ, ఏ పార్టీకి విరాళంగా ఇచ్చిన, ఈవెన్ అన్నోన్ పర్సన్ కూడా ఇచ్చిన దాన్ని ఎలక్ట్రాల్ బాండ్ రూపంగా తీసుకోవడం ద్వారా నేరం కాదు. ఒక్కవేళ దానికి అభ్యంతరం ఉంటే ఎలక్షన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు చర్యలు తీసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 25 కోట్లు కూడా ఎలక్షన్ కమిషన్ నివేదించడం జరిగింది, ఇన్కమ్ ట్యాక్స్లో చూపెట్టడం జరిగింది. తద్వారా ఆ 25 కోట్లకు సంబంధించి ఎలక్ట్రాల్ బాండ్ ఇండియాలో ఉన్న చట్ట ప్రకారం, అది కూడా 2018లో మోడీ గారు తీసుకుని వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కూడా ఆ 25 కోట్లకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి లా ప్రకారంగా ఆయన నేరం చేసినట్లుగా, తన పార్టీ నేరం చేసినట్లుగా భావించడానికి వీలు లేదు. అయితే మిగతాయి చూసినట్లయితే ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, ఇవన్నీ కూడా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి. ఇలా అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అన్ని కేసుల్లో కూడా ఒక ముఖ్యమంత్రి స్థానే అసెంబ్లీలో డిబేట్ చేసి, అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని, అసెంబ్లీలో చర్చించి, క్యాబినెట్ నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, క్యాబినెట్ నిర్ణయాన్ని అమలు చేశారు. అంటే ఇది పరిపాలనా విభాగమైనటువంటి నిర్ణయాలలో కోర్టు జోక్యం ఉండదు. నాడు గవర్నమెంట్ అనేది ఒక పరిపాలనా నిర్ణయాలు, ఒక విధానపరమైన నిర్ణయాలలో కోర్టు జోక్యం ఉండదు కనుక ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ కేసులో కూడా ముద్దాయిగా భావించే అవకాశం లేదు. ఒక్కవేళ అలాంటి అవినీతి ఏదైనా ఉన్నట్లయితే ముందు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శులు కానీ లేదా ప్రభుత్వాధికారులు కానీ ముద్దాయిలుగా మాత్రమే ఉంటారు, కానీ ముఖ్యమంత్రులు ముద్దాయిగా ఉండే అవకాశాలు లేదు. ఒక్కసారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే అజయ్ కలాం ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారో లేదా తదుపరి ఉన్నటువంటి బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి అజయ్ కలాం రెడ్డి గారు కావచ్చు, లేదా బడ్జెట్ చెక్కులు ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళెవరు కూడా ముద్దాయిలుగా లేకుండా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక కక్ష సాధింపు చర్యగా ఉన్నది. అదే సమయంలో ఏకకాలములో ఒక కేసు తర్వాత మరొక కేసు, కనీసం ఏ కేసులో కూడా పసలేనటువంటి కేసులు. ఒక్కసారి చూసినట్లయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ఒక రోడ్డు మార్పు చేశారు, దానివల్ల స్వప్రయోజనం పొందే ఉద్దేశం మీద అంటారు. అసలు రాజధాని లేకుండానే మార్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా కేసు పెడుతుంది? దీనివల్ల ఎవరు లాభపడ్డారు అంటే ఈ విధంగా ఏ విధంగా కేసు ఉండదు. అలానే ఇసుక పాలసీలో ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వం నష్టపడ్డదట. ప్రభుత్వము వ్యాపారం చేయదు, దయచేసి వినండి. ప్రభుత్వాలు వ్యాపారం చేయవు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం పాటుపడతాయి. అలాంటప్పుడు ఇసుక పాలసీలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడితే ఇసుకను వ్యాపార వనరులుగా మార్చి ఇసుకని ప్రభుత్వమే అమ్మి ఇసుకను ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా నదీ తీర ప్రాంతాలను కూడా కబళిస్తూ అమ్ముతుంటే ఈ ప్రభుత్వాలు భవిష్యత్తులో
ఏ విధంగా కేసుల్లో ఇరుక్కుంటాయో ఒక్కసారి మనం గమనం చేసుకుంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి దౌర్భాగ్యమైన కేసుల్లో ఇరుక్కోబోతున్నాడో మనకు తెలియవస్తుంది. అలానే మరొక కేసు చూసినట్లయితే మద్యం పాలసీ 2024లో ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఓట్లకు వస్తామని నమ్మబలికిన వ్యక్తి దానికి భిన్నంగా లోకల్ బ్రాండ్స్, నాణ్యతా ప్రమాణము లేనటువంటి బాండ్స్ని, మందుని మద్యము ధర పెంచడం ద్వారా ప్రజలు మానేస్తారని చెప్పి ఒక అభూత కల్పన చేసి ఈరోజు ఎక్కడా లేనటువంటి ధరలు పెట్టి క్వాలిటీ లేనటువంటి మద్యాన్ని 100 రూపాయలు ఉన్న మద్యాన్ని 700 దాకా పైచిలుకు పెట్టి అమ్ముతున్నారంటే మద్యంతో వ్యాపారం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం దాష్టికం ఏ విధంగా చూసినా కూడా ఇప్పటిదాకా నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన ఏ కేసు కూడా నాకు తెలిసి న్యాయస్థానాలలో నిలిచే అవకాశమే లేదు. అవినీతి చేశాడు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేకపోవడం ఒక కారణమైతే, అన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నికల ముందుగా వరుస క్రమంలో కేసులు పెట్టడం అనేది, ఆ పెట్టడం వెనుక దాగి ఉన్నటువంటి కుట్ర చూసినట్లయితే ఇది రాజకీయ కక్ష కోసం, రాజకీయ సాధింపు కోసం 2024లో ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా అణగదొక్కే ప్రయత్నం మీద చేస్తుందనేది తెలియవస్తుంది. ఇలా ఈ 17A మీద కూడా ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను మాట్లాడాను, కానీ 17A ఒక్కసారి చట్టాన్ని అనుసరించినట్లయితే, విశదీకరించినట్లయితే, ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే 26/7/2018 తర్వాత అవినీతి నిరోధక చట్టం కింద ఒక కేసు పెట్టాలంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా పోలీస్ అధికారిచే విచారణ చేసే అవినీతి నిరోధక చట్టం కింద ఏ కేసు పెట్టినా కూడా రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి అవసరం ఉంటుంది. ఈ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు అవినీతి నిరోధక చట్టం కింద పెట్టారు కాబట్టి ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఫాలో కాలేదు కాబట్టి ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఈజ్ ఇల్లీగల్, ఈజ్ వైడ్. ఒక్కవేళ క్రిమినల్ కేసులు పెట్టినట్లయితే అప్పుడు అవసరం లేదు. ఏ సందర్భంలో గవర్నర్ యొక్క అనుమతి అవసరమో అవినీతి నిరోధక చట్టం కింద పెడితే అవసరం, ఇండియన్ పీనల్ కోడ్లో పెట్టే అవసరం లేదు. ఒక్కవేళ బాబు గారి మీద అలాంటి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఐపీసీ సెక్షన్ ప్రకారంగా కనుక కేసు పెడితే కనుక రిమైండ్ అనేది విజయవాడ ఏసీబీ కోర్టు ఉండదు. ఎక్కడైతే అరెస్టు కాబడతారో, ఎక్కడైతే కేసు పెట్టారో అక్కడికి సంబంధించిన మ్యాజిస్ట్రేట్ కోర్టు మాత్రమే రిమైండ్ పంపించవలసి వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈ కేసులన్నీ కూడా హద్దు దాటి వెళ్ళారని, ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఫాలో కాలేదని, ఇవి అన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా ఎన్నికలు ముందుగా ఒక రాజకీయ కుట్ర కోణంలో జరిగిందనే చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది నా ఉద్దేశం కూడా, ప్రమాణ ఉద్దేశం కూడా. అందుకని మరికొన్ని గంటలలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావితం కాబోయే కేసు ఇది. ఒక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనే ఒక ప్రభావితం అయ్యే కేసు. అంతేకాకుండా భారతదేశానికే ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కేసులో 17A ఈ కేసులో మధ్యాహ్నం తర్వాత తీర్పు వెలువరిస్తున్నారు. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ఒక న్యాయవాదిగా ఈ కేసు ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా రాబోతుంది. ఆయన అడిగిన ముత్యంలా బయటికి రాబోతున్నాడు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈయన మీద కేసులు ప్రజాస్వామ్యంలో ప్రభావితం కాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి, ఇంచుమించుగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అమరావతి కావచ్చు, ఒక సుదీర్ఘ కాలం పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక అభివృద్ధి కోసం చేసినటువంటి కృషిలో
ఈ విధమైనటువంటి కేసులు పెట్టడం అనేది వ్యక్తిగతంగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సెక్షన్పై బాబు గారికి అనుకూలంగా తీర్పు రాబోతుంది అని తెలియచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై హింద్.